నమస్తే అందరికీ. హైదరాబాదులో ఆ మీర్పేటలో జరిగిన సంఘటన అది నిజంగా నేను పేపర్లో ఆ సంఘటన గురించి చదువుతున్నప్పుడు ఓవరాల్గా అదంతా తెలిసిన తర్వాత నిజంగా షేక్ అయిపోతాం. మామూలు కాదు. మనిషిలో మన మైండ్ సెట్ ఏంటి ఇట్లా మారిపోతూ ఉంది, దారుణం. ఒక పథకం ప్రకారం భార్య మీద కక్షతో కోపంతో దారుణంగా ఇది చేసి ఆ తర్వాత అవి ఎవిడెన్స్ లేకుండా ఉండాలని చెప్పి చేసిన ఆ విధానం ఒక 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 జంతువును ఇది చేసినట్టుగా చేసి అది అంటే చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు నాకు. అది తలుచుకుంటేనే ఒళ్ళు అంటే మనకి దేవిరిచ్చిందని అంటుంటాం కదా. జనరల్గా రాక్షసత్వానికి పతాక స్థాయిగా మనం అంటే యమలోకంలో మనం సినిమాల్లో చూస్తుంటాం. మహాపాపాలు చేసిన వాళ్ళకి, దారుణమైన పాపాలు చేసిన వాళ్ళకి అక్కడ యమలోకంలో సలసలగా కాగే నూనెలో వాళ్ళని వేయడం, అంటే వాళ్ళ శరీర భాగాలను కట్ చేసి అందులో వేయడం అని అవన్నీ ఆ ఇదిలో మనం చూసుంటాం, వినుంటాం. ఏది యమలోకంలో పడే శిక్షల గురించి అట్లా ఉంటుంది. కానీ అదంతా కూడా ఇక్కడ రియల్గా ఇతను ఇంప్లిమెంట్ చేసినట్టు అనిపిస్తుంది. తన భార్యని, ఆ గురుమూర్తి అనే అతను రిటైర్డ్ ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్. అది ఇదంతా అంటే పోలీసులు కూడా ఎన్నో ఇటువంటి చూస్తుంటారు. అంటే ఛేదించడాలు ఇవన్నీ జరిగిన తర్వాత ప్రెస్ మీట్లో ఆ పోలీస్ ఆఫీసర్ మీరు గమనించి ఉంటారు, ఆయన కూడా చెప్పడానికి అంటే రావట్లేదు, మనసు రావట్లేదు, భయపడుతున్నారు. ఐ మీన్ అంటే ఇంత కిరాతకంగా కూడా ఇది చేయొచ్చా, వాడు మొగుడా లేదంటే కిరాతకుడా, యముడిని తిట్టడం కూడా అవమానించినట్టు అవుతుంది, రాక్షసులను తిట్టడం కూడా అవమానించినట్టు అవుతుంది. ఎందుకంటే యముడు, యమధర్మరాజు అనే ఆయనకి ఆ డ్యూటీస్ అప్పగించబడతాయి అకార్డింగ్ టు అవర్ పురాణాస్. ఆయన ఏమీ స్వతహాగా ఆయన రాక్షసుడు కాదు. ఐ మీన్ అంటే అట్లా అంటే ఆయన ఒక డ్యూటీ అన్నట్టు, అది ఉద్యోగం. ఈ పాపాలు చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం, శిక్షలు అమలుపరచడం అకార్డింగ్ టు ఆ యమధర్మ ఇది ఉంటుంది కదా, దాని ప్రకారం చేయడం అది. కానీ వీడు మనిషి మినిమం తన 13 ఏళ్ళు అవుతుంది, పెళ్ళి, 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని ఎక్కడ సంక్రాంతి పండుగ అక్కడ పెట్టి ఒక పథకం ప్రకారం చేసింది అది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతిదానికి రెఫరెన్స్లు, యూట్యూబ్ ఒక రెఫరెన్స్ అయిపోతుంది మంచికి చెడుకి. అంతేగా టెక్నాలజీ, సైన్స్ టెక్నాలజీ ఎప్పుడు కూడా 2 ఫేసెస్ ఉంటాయి, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. మనం ఎట్లా ఉపయోగించుకుంటాం అనే దాన్ని బట్టే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన దేశంలో ఎక్కువగా ప్రతిదీ ఏదైనా ఒక టెక్నాలజికల్ డెవలప్మెంట్ వచ్చిందంటే పాజిటివ్ దానికంటే కూడా నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉపయోగించే పరిస్థితులు ఉండుంటాయి. ఈ మధ్య ప్రాణాలు తీసుకోవడానికి, ఈజీగా ప్రాణాలు పోవడానికి, లేదంటే ఇంకా బాంబులు తయారు చేయడానికి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ రిఫరెన్స్ మనకి ఇప్పుడు ఏదైంది జనాలకి ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఈ దొంగతనాలు చేయడానికి, మర్డర్లు చేయడానికి, చేసిన తర్వాత అసలు క్లూ లేకుండా తప్పించుకోవడాలు ఎలా అని, అవని ఇవని మనకి ఆ కేసులన్నింటినీ భయపడతా ఉంటాయి. వాళ్ళు రిఫరెన్స్లు ఎక్కడ చేశారు ఏంటి అనేదంతా. అట్లనే ఇతను కూడా కొన్ని చేసి ఇట్లా చేసే ఇదంతా కూడా కొంత యూట్యూబ్ని అతను రెఫరెన్స్గా తీసుకొని చేసినది కూడా ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు అది చూస్తూ ఉంటే దొరికిండు. అడిగిపోతలు తప్పు చేసినవాడు, ఇంత క్రైమ్కి ఒడిగట్టిన వాడు ఎంత తెలివైనవాడు అనే ఎక్కడో దగ్గర ఒక క్లూ అనేది వదిలి వెళ్తారు అనేది ఇన్వెస్టిగేషన్లో ఒక సూత్రం ఉంటుంది. చిన్న క్లూ చాలు మొత్తం బ్రేక్ చేయడానికి. అట్లా ప్రపంచంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మొత్తం మీద అతను ఈ సంఘటన అతను చేసిన విధానం, అతని మైండ్ సెట్ ఇది చూస్తూ ఉంటే భయం పుడతాం. కాబట్టి ఇప్పుడు అతను కోర్టు విధించే శిక్ష పైన సర్వత్రా ఇప్పుడు మన తెలుగు సమాజం ఎదురు చూస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉండాలి, ఇటువంటి కిరాతకమైనటువంటి వాటికి ఒడిగట్టే వాళ్ళకి ఒక భయం కలిగించే విధంగా ఉండాలనేదే నేనైతే కోరుకుంటున్నాను. మరి ఆ శిక్ష ఇప్పుడు ఏదో జీవిత ఖైదని, ఇప్పుడు లేదంటే ఇంకోటని అతన్ని ఇది చేయటం కాదు. ఇటువంటి వాళ్ళు అదే ఇస్లామిక్ దేశాల్లో అయితే కొన్ని మనం ఇంప్లిమెంట్ అంటే అడాప్ట్ చేసుకోవాలి కొన్నిటిని. ప్రజాస్వామ్యం పేరుతో ఇంత దారుణమైనవి జరుగుతున్నా కూడా ఇంకా వాళ్ళకి
ఇదని అదని అదని వాళ్ళ జీవితాలని ఇప్పుడు ఒక భయం భక్తి లేకుండా, వ్యవస్థ అంటే భయం భక్తి ఉండాలి కదా. ఇప్పుడు నమ్మి ఇతనికి పెళ్లి చేశారు, ఆ బిడ్డని ఇచ్చారు, కాపాడాల్సింది పోయి భర్త అంటే కాపాడాలి కదా, తనతో కడ వరకు ఉండాలి కదా. సరే నచ్చలేదు, నచ్చలేకపోతే విడిపోవడానికి ఉంది అవకాశం. ఆ అవకాశం ఇవ్వకుండా దారుణంగా క్రూరాతి క్రూరంగా అది మనం విడివిడిగా జరిగిందంతా చెప్పాలంటే నాయన అసలు చాలా కష్టం. భయం, ఒళ్ళు గగ్గురు పొడ్చడం అనేది చిన్న పదం. కాబట్టి ఇటువంటి వాడికి శిక్షలు, కోర్టు విధించబోయే శిక్షలు దొరికిండు గురుమూర్తి, అదే కదా అతని పేరు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు. కాబట్టి ఈ తీర్పు ఇటువంటి ధరాగతాలకు ఒడిగట్టే వాళ్ళకి ఒక 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 పనిష్మెంట్ లాగా, ఒక భయం లాగా. ఎందుకంటే భయం భక్తి లేకపోవడమే వ్యవస్థ అన్నా ఏదన్నా భయం భక్తి లేకపోవడం వల్లే ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా. ఒక భయం, అదే ఇస్లామిక్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఆడవాళ్ళ పట్ల ఏదన్నా తేడాగా ప్రవర్తిస్తే ఉరిశిక్ష చేసేస్తారు, బహిరంగ కాల్పులు ఉంటాయి, అంగ విచ్ఛేదనాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏది చెప్తారు కొంతమంది అనాగరికమైనవి, లేదంటే రాతి యుగం నాటి శిక్షలు, అది ఇది అని. అది అవసరం. ఎందుకంటే మనిషికి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ మనిషిలో మనిషితత్వం పోయి రాక్షసతత్వం పెరిగిపోతుందా అని అనిపిస్తూ ఉంది ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాయి. ఆ పెరిగిపోతూ ఉంది టెక్నాలజీ. పసిపిల్లల పైన దురాగతాలకు ఒడిగట్టడం, వాళ్ళపైన అత్యాచారాలు చేయడం, అవన్నీ చూస్తుంటే అసలు మనుషులుగా మనం ఎక్కడున్నాము, మనిషితత్వం ఎక్కడుంది, మచ్చుకైనా కానరాదే అన్నట్టుగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని అని ఆ ఇంద్రశ్రీ గారు పాడిన ఆ పాట అక్షరాల ఇప్పుడు సమాజానికి మనం ఉన్న మానసిక స్థితికి సరిపోతుందేమో. మచ్చుకైనా కానరాడు మనిషి అన్నవాడు అన్నది ఇప్పుడు ఎక్కువ అదే కనపడతాం. సో మొత్తం మీద అయితే ఈ సంఘటన ఇది ఎక్కువ దీని గురించి మాట్లాడటానికి కూడా ఇది కాదు. కానీ శిక్ష పరంగా చాలా కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్న వాళ్ళల్లో నేను ఉన్నా. అలాగే ముందు ముందు ఇటువంటి భార్యలపైన, ఆడపిల్లలపైన ఇంత ఘాతకంగా చేసే వాళ్ళకి ఒక గుణపాఠం లాగా, ఒక హెచ్చరిక లాగా మరి తీర్పు రావాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. చూద్దాం మరి ఇది ఏ విధంగా ఇతని విషయంలో కోర్టు తీర్పు మరి ఇస్తుందో. ఎందుకంటే మన దేశంలో ఇక్కడ అంతా శాంతి, సహనం, ఓర్పు అంటూ ఇక్కడ ఉంటాయి. తర్వాత రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు ఆ బెంగాల్లో ఏమైంది, కోల్కతాలో డాక్టర్ పైన అంత దురాఘాతానికి ఒడిగట్టిన వాడిని ఏం చేశారు, చివరికి వాడికి ఏదో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకు వాడికి ఉరిశిక్ష చేసి పడేస్తే ఒక పని అయిపోయేది కదా. వాడిని బ్రతకనీయడం అవసరమా? ఇంకా ఏంటి వాడి గురించి ఇంకా అంత తతంగం ఏంది? అదే రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో చాలా బాధాకరం, భయభ్రాంతులకు గురి చేసింది. ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేరు ఏయో ఉంటాయి పదాలు, అట్ట కాదు. ఇది అతి భయంకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి, ఇంకా పదాలు కూడా రావట్లేదు నాకు ఏంటో కానీ చెప్పడానికి. అంత దారుణమైనటువంటి సంఘటన. వీడు భర్త కాదు, వీడు మొగుడు కాదు, వీడు కిరాతకుడు. వీడిని ఇది ఇంత దారుణానికి ఒడిగట్టిన వాడిని కోర్టులు కూడా అంతే విధంగా శిక్షించాలి. అటువంటి శిక్ష ముందు ఇటువంటి జరగకుండా ఉండడానికి ఒక హెచ్చరిక లాగా ఇతనికి విధించే శిక్ష ఉండాలని చెప్పి అయితే గట్టిగా కోరుకుంటున్నాను.